టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అని అంటే, thumbnail చూసే వచ్చాం మాన్సా ఆల్రెడీ అని అంటారు నాకు తెలుసు, బట్ ఈవెన్ thumbnail చూసినా కూడా చెప్తున్నాను. సో మా పిన్ని మా బాబాయ్ గణేష్ నవరాత్రులు 3rd డే పూజలో కూర్చున్నారు అనమాట. సో వాళ్ళ పూజ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఈ వ్లాగ్ లో మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్నానం చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి పూజ కోసం కావాల్సినట్లు హెల్ప్ చేసి, అండ్ అక్కడ వాళ్ళు ఏం ప్రసాదాలు చేశారు, వాళ్ళ మేకింగ్ ఏంటి అంటే పూజ కోసం ఏం ప్రిపేర్ చేశారు, ప్రసాదాలు ఏం ప్రిపేర్ చేశారు అని చూద్దాం రండి. నాకు తెలీదు, 7 అయిపోయింది, నేను ఇప్పుడే స్నానం చేశాను. సో లెట్స్ గో. మా పిన్ని మా చిన్నమ్మ వాళ్ళందరూ కూడా 4 o'clockకే లేచి చాలా వరకు వంటలు కంప్లీట్ చేశారు. అప్పటికే ఉండ్రాళ్ళు, కుడుములు అండ్ పూర్ణాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో పులిహార రసం అంతా తీసి ఉంచారు. నా ఇప్పుడే కలుపుతున్నాను అనమాట. నేను వెళ్ళాక కొంచెం పులిహార కలిపాం అండ్ కొన్ని పూర్ణాలు వేసాం, సేమియా చేసాం, ఇంకంతే. వడపప్పు ఇంకా సెలవిడి అవన్నీ కూడా ముందే చేసి ఉంచింది. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మా పిన్ని దగ్గర నుంచి. మా పిన్నికి ఇన్ని వంటలు వచ్చాయి. వాళ్ళు న్యూలీ మ్యారీడే, జస్ట్ ఒక 5 years అట్లా అవుతుంది. నాకేమో సేమియా తిప్పమని ఇస్తే నేను స్పూన్తో తిప్పుతున్నా, కనీసం కర్లట్లేదు సేమియా. అలాంటి పనులు చేస్తూ ఉంటాను నేనైతే అన్నీ. సో దిస్ ఈస్ ద సేమియా చేసేటప్పుడు అనమాట ఇది. మా పిన్ని చాలా బాగా చేసింది. చాలా వంటలు తెలుసు అంటే మనం ఇంట్లో వండుకునేటప్పుడు విధానం వేరుంటుంది, ఎక్కువ మందికి చేసేటప్పుడు ప్రాసెస్ వేరుంటుంది అనమాట. ఎక్కువ మంది చేసేటప్పుడు ప్రాసెస్ అందరికీ తెలియకపోవచ్చు, ఇంట్లో అందరికీ వచ్చి ఉండొచ్చు. కానీ మా పిన్నికి ఎక్కువ మందికి కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం తెలుసు. సో నేర్చుకోవాలి ఆమె దగ్గర నుంచి చాలా మనం అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద సేమియా, పైన కొంచెం జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసాం. అండ్ ఇవి పూర్ణాలు అయితే నానమ్మ వేసింది, మా చిన్నాయనమ్మ వేసింది. సో అలా అన్ని వంటలు కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాం అనమాట. ఫస్ట్ మా చిన్నాయనమ్మ, తర్వాత నేను, తర్వాత దర్శి, అండ్ తర్వాత మా చిన్నమ్మ, మా మరదలు, మళ్ళీ మా అత్తయ్య అండ్ ఇంకొక అత్తయ్య, వీళ్ళందరూ బయలుదేరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వీళ్ళెవరికి వీడియో వద్దంట ఫ్రెండ్స్, ఫుల్ వర్షం ఫ్రెండ్స్, చాలా వర్షం పడింది. అన్నీ తీసుకుని అయితే అక్కడ సక్సెస్ఫుల్గా టెంపుల్కి అయితే వెళ్ళాం, కానీ చాలా వర్షం పడింది అప్పటి వరకు కూడా. జస్ట్ కొంచెం అట్లాగా ఒక 15 minutes, ఒక half an hour ఆగింది. సో ఆ half an hourలోనే మేమందరం గుడికి చేరడం, అంటే అందరం వెళ్ళాలి కదా, ఇవన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే గణపతిని చేస్తుంది మా చిన్నమ్మ. రండి. సో ఒక సైడ్ మా పిన్ని వినాయకుడిని చేస్తుంటే, ఇంకొక సైడ్ మేము అందరం కలిసి ఆకులు తెంపుతున్నాం అనమాట. 108 leaves వేస్తారు కదా వినాయకుడి దగ్గర. సో 108 డిఫరెంట్ ఆకులన్నీ కూడా ఒక పేషన్లోకి తుంపుతున్నాం. బికాస్ వాళ్ళు వేసుకోవడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి ఈజీగా ఉండదు. ఎందుకంటే ముళ్ళు ఉన్నవి ఏవి పెట్టొద్దు అని చెప్పారు. సో అలా ముళ్ళు ఉన్నవి లేనివి అనేసి సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం. ఫైనల్గా అయితే గణేషుని చేయడము అయిపోయింది, అటు మేము ఆకులు దుంపటం అయిపోయింది. సో పూజ అయితే బిగిన్ చేశారు. వినాయకుడు ఎప్పుడు రౌండ్గా ఉండాలని మా పూజారి గారు చెప్పారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూడా తెలుసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ అట్లా గౌరీదేవి లాగా పైకి పెడతారు కదా, అలా పెడితే గౌరీదేవి రౌండ్గా ఉంటేనే వినాయకుడు అంట. సో మీరు ఎప్పుడైనా పూజ చేయాలి అనుకుంటే వినాయకుడికి రౌండ్గానే పెట్టండి. సో అలా పసుపుతో గణేషుని చేసి దేవుడికి అలా బొట్లు పెట్టి, అంటే పైన బొట్టు పెట్టి దేవుడికి, సో అలా అయితే పూజ బిగిన్ చేశారనమాట. నెక్స్ట్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, కొన్ని వాటర్ అంటే కొంచెం చేతిలో వాటర్ వేసి చేయగడుక్కోమ్మా అని చెప్తే మా పిన్నేమో పూజారి గారు వంగు చూస్తుంది, మీరు వేసిన వాటర్కి చేయగడుక్కోవడం అవుతుందా అని. సో ఏదో జస్ట్ ఫార్మాలిటీకి అమ్మ చేయగడుక్కోమంటే చేయగడుక్కోనని వాటర్ పోయారు అని చెప్పారు. తర్వాత మా పిన్ని మా బాబాయ్ చేతిలో వాటర్ పోయమన్నారు. సో అలా వాటర్ పోస్తుంటే ఇది ఎప్పుడు పోయడం అయితే ఎప్పుడు తాగుదామని వెయిట్ చేస్తున్నాడు మా బాబాయ్. కొంచెం ఫన్నీగా ఉంటారులేండి కపుల్. సో పూజారి గారు అక్షంతలు వాసన చూసి వెనకబడేయమని చెప్పారనమాట. మా వాళ్ళు ఎలా తీసుకోవాలి ఏంటి అని చూపిస్తున్నారు చూడండి. అలా పెట్టుకోమన్నారు, చేతులు పెట్టుకోండి అలా ముక్కు దగ్గర ఉన్నారు. మా నాని చూడండి ఏం చేస్తారు. నాని అంటే మా బాబాయ్ అనమాట. సో అలా అంతా ఫన్నీగా జరిగింది. మా తమ్ముడిని మిస్ అయ్యాను నేను, ఎందుకంటే మా పిన్ని వాళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు. సో కూతురు అయితే ఇక్కడే ఉంటుంది, కొడుకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు అనమాట. వాడు రాలేదు, బికాజ్ ఆఫ్ రైన్ వాళ్ళు రాలేకపోయారు. చాలా వర్షం పడింది ఆ రోజు. సో వర్షంలో రావడానికి చాలా దూరం నుంచి కాబట్టి రాలేదు. ఫుల్ వర్షం కాబట్టి గుడి బయట కూడా చాలా మంది భక్తులు గొడుగులు వేసుకుని మరి వెయిట్ చేస్తున్నారు అనమాట పూజ ఎప్పుడు అవుతుందని. ఆ రోజు పూజ లేట్ అయింది బికాజ్ ఆఫ్ రైన్. పూజారి గారు వేరే గుళ్ళకి వెళ్ళి వచ్చి అండ్ వంటలు ఇవన్నీ అయ్యేసరికి వర్షం. సో చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, గుడి సరిపోక అనమాట. అండ్ లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది గైస్, బికాజ్ ఫుల్ రెయిన్ అసలు మీరు చూసినట్లయితే. అందుకే లైటింగ్ కూడా చాలా తక్కువ. అసలు హీరోయిన్ అనమాట, మా చెల్లిని చూపిస్తాను చూడండి. చాలా వీడియోస్లో ఆల్రెడీ కనిపించింది. సో ఈమె పేరు రిషిక, ఈవిడ మా సిస్టర్. చూడండి సో మా తాతగారు వాళ్ళు 4, మా ఫాదర్ వాళ్ళు 6 బ్రదర్స్ అనమాట. సో అందరికంటే లాస్ట్ కజిన్ ఈ బాబాయ్. సో అలా సీరియస్గా పూజ జరుగుతుంటే మా నాని కామెడీ తెలియకుండా చేస్తాడు అనమాట. తెలిసి నేను వ్లాగ్ చేస్తానని, అందుకే కామెడీ చేస్తున్నాడు. చూడండి ఏం జరుగుతుందో. క్లిప్ యాడ్ చేశానని కాదు కానీ జనరల్గా కూడా నాని ఈజ్ ఫన్నీ. సో అందుకే ఇంత ధైర్యంగా నేను తన మీద మీమ్స్ అవన్నీ పెట్టగలుగుతున్నాను ఈ వీడియోలో కూడా. జోక్స్ ఆర్ పార్ట్. సో మనం పూజ ప్రాసెస్ జరుగుతుంటే మా రిషిక డ్రెస్ బీక్కోను ఏడవ చేసిన
ప్రయోగమే చేయని ప్రయోగం లేదనమాట, అంత ఏడిపించేసింది అక్కడ. సో సిట్టింగ్ పొజిషన్లో పూజ అయిపోయింది, ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్కి వచ్చారనమాట. ఈ ఫ్లవర్స్ దేవుడికి పెడుతున్నారు. యాక్చువల్లీ విగ్రహం చాలా 5 feet విగ్రహమే, ఎందుకంటే మా కమిటీ హాల్ డోర్ చిన్నగా ఉంది కాబట్టి పెద్ద విగ్రహం అయితే మాకు ఎంట్రీకి ఎగ్జిట్కి ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి సరిపడా విగ్రహమే తెచ్చుకున్నాం. కానీ విగ్రహం బాగుంది, కళగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా గల్లీ గణేష్ వచ్చేసరికి మేము కమిటీ హాల్లో పెట్టుకున్నాం. సో అందుకే బయట ఎంత వర్షం పడుతున్నా ఎంత క్రౌడ్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఏం లేదనమాట లోపల, ఎందుకంటే కమిటీ హాల్లో స్పేస్ ఉంటుంది, వచ్చిన భక్తులు కమిటీ హాల్లో కూర్చుంటారు, ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు బయట వెయిట్ చేస్తారు కారిడార్లో. బట్ వర్షం లేకపోవడం వల్ల చాలా పీస్ఫుల్గా జరుగుతుంది అనుకున్నాం, బట్ వర్షం ఉండడం వల్ల కూడా చాలా పీస్ఫుల్గానే జరిగింది, డిస్టర్బెన్స్ లేదు. ఒకవేళ మేము రోడ్డు మీద కానీ ఎక్కడన్నా సైడ్న కొంచెం స్పేస్లో స్టేజ్ గట్టి వేస్తే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది, బట్ ఇది కమిటీ హాల్ అవడం వల్ల కొంచెం నీట్గా కూడా ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అయింది మాకు. చూసారా మా పిల్ల రాక్షసి ఏడ్చి మా పిన్ని దగ్గరికి వచ్చేసింది అనమాట. ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుందండి, చూడండి ఎట్లా చూస్తుందో. సో దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, అప్కమింగ్ దసరా హాలిడేస్లో ఖచ్చితంగా మా కజిన్స్ అందరూ మా ఇంటికి వస్తారు, అంటే మా ఏరియాకి వస్తారు, మేము పుట్టిన ప్లేస్ మా తాతగారి నేటివ్ ప్లేస్కి వస్తారు. అందరు కజిన్స్తో ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. మా కజిన్స్ అందరు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. అందరూ వస్తే అందరికీ ఇష్టం అనమాట ఇట్లా యూట్యూబ్లో కనిపించడం, మాట్లాడడం అంటే. చాలా క్రియేటివ్ ఉంటారు మా వాళ్ళందరూ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఐటమ్ ఇన్ ద సెన్స్ చాలా క్రియేటివ్ ఉంటుంది. చూపిస్తాను మా వాళ్ళందరినీ, ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇలా పూజ అంతా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నప్పుడు పూజ అయిపోయింది అనమాట, ఎందుకంటే 108 లీవ్స్ వేసి పూజ అంతా చూపించట్లేదు, బికాజ్ కొల్లింది అయిపోద్దని చెప్పి. సో మా బాబాయ్ కొబ్బరికాయ ఒకటే దెబ్బగా పగిలింది, షార్ట్ అయ్యేపోయింది అనమాట. మా పిన్ని కొట్టి 2 సంవత్సరాలు కొట్టినా కొబ్బరికాయ పగలలేదు, బట్ నానికి మాత్రం ఒక దెబ్బకాయ పగిలింది. సో హ్యాపీ అనిపించింది కొంచెం. ఇప్పటి నుంచి కొడితే మనకి వినాయక చవితి నవరాత్రి అయ్యే లోపల అయిపోయింది అనమాట. అంతసేపు కొట్టి మళ్ళీ డిసప్పాయింట్ కూడా అయింది, నాకు పగలట్లేదు ఏంటని, చిన్న దెబ్బలు కొడుతుంది అనమాట. కొట్టిన ఎంకరేజ్ చేసి ఎలాగలా కొట్టించాను చివరికైతే. సో షీ ఫైనలీ డన్ హర్ జాబ్ వెరీ వెల్ అనిపించి. ఇక్కడ ఒక స్పెషల్ వ్యక్తి గురించి చెప్పాలి. ఆమె పేరు మా పొలం అత్త నాని, పక్కన చూడండి. ఆవిడ నన్ను తీయొద్దు అని చెప్తుంది. నేను చెప్పాను, నాకు నువ్వు ఫ్రేమ్లోకి వస్తే నాకు సంబంధం లేదు, ఫ్రేమ్లోకి రాకపోతే మాత్రం పర్టికులర్గా నీదే షార్ట్ వేయనని చెప్పాను, కానీ తనే ఫ్రేమ్లోకి వచ్చింది ఫ్రెండ్స్. సో అలా అయితేనే ప్రసాదం టైం అయింది ఫ్రెండ్స్, అంటే పూజ మొత్తం కంప్లీట్ అయింది, హారతి ఇచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, అండ్ ఇలా మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ప్రసాదం అనమాట. ఇప్పుడు ప్రసాదాలు చాలా వెరైటీస్ చేశారు, ప్రసాదం కూడా కంప్లీట్గా చూపిస్తాను. సో మేము ప్రసాదాలు తీసుకోమని దేవుడికి పెట్టిన తర్వాత, మాకు బయట లోపల దేవుడికి పెట్టిన తర్వాత జనాలకి పెడతారు కదా ఆబ్వియస్గా, అప్పుడు బాబాయ్ వాళ్ళు మన పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారనమాట. గుంజీలు తీయమన్నారు ఫ్రెండ్స్, చూడండి వీళ్ళు ముసలి వాళ్ళ గుంజీలు తీయలేకపోతున్నారు ఇద్దరు కూడా. మా నాన్న అయితే ఏమేమి కౌంట్ చేస్తామో ఏంటో లెక్క పెట్టుకుంటున్నాడు, అవ్వట్లేదు అనమాట, వంగలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, వాళ్ళు కంఫర్టబుల్ డ్రెస్సులో లేరు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. 9 తీపిచ్చాలంట ఫ్రెండ్స్, నేనైతే 11 తీపిచ్చాను ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి చేత, తప్పు లెక్క వేయించి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియోని. మీకు ఎలాంటి వీడియోస్ మరికొన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్ ఫ్రెండ్స్. సో ప్రసాదం అయితే కూడా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. బాయ్.